వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. కలియుగ ప్రత్యక్ష దేవము, ఆశ్రిత భక్తకల్పవృక్షము, భక్తుల కొంగు బంగారమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల కరుణా కటాక్ష వీక్షణాలు అందరికీ లభించాలని సంప్రార్థన గావిస్తూ, అనంత కళ్యాణ గుణాలతో, అనంత నామాలతో సకల సృష్టికి మూలకర్త అయినటువంటి శ్రీమన్నారాయణుని మానవులమైన మనమందరం సభక్తికంగా పూజిస్తున్నాము, భజిస్తున్నాము, సేవిస్తున్నాము. అటువంటి శ్రీమన్నారాయణుడు త్రేతాయుగంలో దుష్ట శిక్షణకై, శిష్ట రక్షణకై శ్రీరాముడుగా అవతరించి ధర్మాన్ని సంస్థాపనం గావించాడు. వాల్మీకి మహర్షి శ్రీరామచంద్రుని యొక్క దివ్యమైన అవతార వైభవాన్ని 24,000 శ్లోకాలతో మనకి అందించడం జరిగింది. 24,000 శ్లోకాలలో ఉండేటువంటి సారాంశాన్ని అంతా 108 నామాలతో శ్రీరామ నామ అష్టోత్తర శతనామావళిగా మనమందరం ఆ 108 నామాలను నిత్యము చదువుకుంటూ ఉన్నాము. దేవాలయంలో విశేషంగా స్వామివారి యొక్క కటాక్షం కోసం, మన అందరి కార్యసిద్ధి కోసం, కుటుంబాలన్నీ చల్లగా వర్ధిల్లటం కోసం శ్రీరామచంద్రునికి అష్టోత్తర శతనామాలతో పూజలు చేసి మనం కోరిన కోరికలు నెరవేర్చుకుంటూ ఉన్నాము. ఇటువంటి మహత్తరమైనటువంటి దివ్యమైన శక్తి కలిగిన అక్షర సముదాయం శ్రీరామచంద్రుని యొక్క అష్టోత్తర శతనామాలు. అందులో ఒక్క నామం చదివినా చాలు మనలో ఉండేటువంటి పాపమంతా సంపూర్ణంగా పోతుంది, అఖండమైన పుణ్యం మనకి సంప్రాప్తిస్తుంది. శ్రీరామచంద్రుని యొక్క అవతారంలో ఉండేటువంటి విశేషాలు అన్నిటినీ ఈ శ్రీరామనామ అష్టోత్తర శతనామావళిలో పొందుపరచడం జరిగింది. అందులో కొన్ని నామాలను మనం స్వీకరిద్దాం, అందులో ఉండేటువంటి విశేషాలను తెలుసుకుందాం. శ్రీ ఓం అనేటువంటి శబ్దంతో అష్టోత్తర శతనామాలు ప్రారంభమవుతాయి. ఓం శ్రీ రామాయ నమః, ఓం రామభద్రాయ నమః, ఓం రామచంద్రాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం రాజీవలోచనాయ నమః, ఓం శ్రీమతే నమః, ఓం రఘుపంగవాయ నమః, ఓం అని ఈ విధంగా నామం ముందర ఓంకారము, నామం చివర నమః అంటే నమస్కారము అనేటువంటి భావనతో ఈ యొక్క నామాలు చదవటం ఒక సంప్రదాయం. ఈ రకంగా దేవాలయంలో పూజలు చేసేటప్పుడు మనం కూడా ఆ నామాలు అనుకున్నా, మనం కూడా ఆ నామాల యొక్క గొప్పదనాన్ని తెలుసుకున్నా అది శ్రీరామచంద్రునికి ఎంతో ప్రీతికరమైన అంశముగా మన పెద్దలందరూ చెప్తూ ఉంటారు. ఈ రామనామాలలో అత్యున్నతమైనది, ప్రథమమైనది, విశేషమైన అంశము కలిగినది తాటకాంతకాయ నమః అనేటువంటిది. శ్రీరామచంద్రుడు దుష్ట శిక్షణ తాటకితో మొదలుపెట్టాడు అనేది రామాయణం చెప్తుంది. తాటకి యక్షిణి, అపారమైన బల పరాక్రమాలు కలిగినది. అయితే సద్బుద్ధి లేకపోవటం మూలంగా దుర్మార్గమైనటువంటి తత్వంతో వినాశనాన్ని కలిగిస్తూ ఆమె తన యొక్క పుత్రుల చేత విశ్వామిత్రుని యొక్క యాగాన్ని ఎప్పటికప్పుడు ధ్వంసం చేస్తూ ఉండటం కారణంగా విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుణ్ణి కోరుకుని అతనితో పాటు లక్ష్మణుడు కూడా ఈతెంచగా ఇరువురిని తీసుకుని యాగరక్షణకై బయలుదేరి వస్తూ ఉన్నటువంటి సమయంలో తాటకి ఎదురు పెడితే విశ్వామిత్రుడు యొక్క ఆజ్ఞతో తాటకిని వధించాడు శ్రీరాముడు. ఇటువంటి తాటకిని వధించడంతోనే శ్రీరాముని యొక్క బల పరాక్రమాలు మొట్టమొదటిసారిగా ప్రపంచానికి తెలియవస్తూ ఉన్నాయి. రాముని యొక్క అపారమైనటువంటి పరాక్రమ శక్తికి నిదర్శనంగా శ్రీరామచంద్రుని అష్టోత్తర శతనామావళిలో తాటకాంతకాయ నమః అనేటువంటి నామం చాలా విశేషంగా సంప్రదాయం తెలిసిన వారు చెబుతూ ఉంటారు. ఈ విధంగా తాటకిని వధించిన తర్వాత అనేక రకాలైనటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ అహల్యా శాప విమోచనాన్ని కలిగించటం అనేటువంటి అంశం కూడా చాలా గొప్పది. ఎందుకంటే రావణాసురుడు యొక్క బాధలను తట్టుకోలేక దేవతాదులందరూ, ఇంద్రాదులందరూ శ్రీమన్నారాయణ్ణి ప్రార్థిస్తే
ఆయన త్రేతాయుగంలో శ్రీరామచంద్రునిగా భూలోకంలో అవతరించడం జరిగింది. కానీ రామావతారాన్ని కొన్ని వేల సంవత్సరాలకి ముందుగానే ఊహించినటువంటి మహనీయుడు గౌతమ మహర్షి. ఇంద్రునికి శాపం ఇచ్చి, అహల్యకు శాపం ఇచ్చి, తర్వాత అహల్యతో త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని యొక్క దర్శనం వల్ల నీ యొక్క శాపం విమోచనమవుతుంది అని పలికాడు. అంటే ఈ 14 లోకాలలో ఎవ్వరికీ తెలియనటువంటి ఒక అద్భుతమైన దేవరహస్యం తెలిసినటువంటి మహనీయుడు గౌతమ మహర్షి. అటువంటి గౌతమ మహర్షి యొక్క భార్య అయినటువంటి అహల్యకు శాప విమోచనం కలిగించాడు. కాబట్టి శ్రీరామచంద్రుని యొక్క వైభవం, ఆయన పరమాత్మ అనేటువంటి తత్వాన్ని నిరూపించటువంటి నామము అహల్యా శాప విమోచనాయ నమః అనేటువంటిది. తాటకి వధ ద్వారా శ్రీరామచంద్రుని యొక్క పరాక్రమం తెలిసి వస్తే అహల్యా శాప విమోచనం వల్ల శ్రీరామచంద్రుని యొక్క పరతత్వము అనేటువంటిది మనం అర్థం చేసుకుంటాము. చూడండి, అటు దుష్ట శిక్షణకి స్త్రీయే మూలము, ఇటు మరల స్వామివారి పరశక్తికి పరతత్వానికి నిదర్శనము స్త్రీయే. ఈ విధంగా అటు తాటకి ఇటు అహల్య అనేటువంటి ఈ స్త్రీమూర్తుల ద్వారా రామాయణంలో శ్రీరామచంద్రుని యొక్క అవతార వైభవం మన కనుల ముందు ఆవిష్కృతమవుతుంది. విశ్వామిత్ర ప్రియాయ నమః అనేటువంటి నామం మరింత సముదాత్తమైనది. శ్రీరామచంద్రునికి బల అతిబల అనేటువంటి విద్యలను ఉపదేశించి, అనేక అస్త్రాలను ఉపదేశించి, శ్రీరామచంద్రుణ్ణి మహావీరునిగా తీర్చిదిద్ది, సీతామ్మవారితో కళ్యాణం జరిపించి లోక కళ్యాణానికి కారకుడైన వాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్ర శబ్దం కొద్దిగా ఇబ్బందికరమైనది. ఏ విధంగా అంటే విశ్వ ప్లస్ అమిత్ర అంటే లోకాలకి మిత్రత్వం చెయ్యనివాడు, అంటే లోకాలకి అపకారం చేసే వ్యక్తి అని అర్థం. కానీ చూస్తూ చూస్తూ ఎవరికైనా అటువంటి పేరు వస్తుందా అంటే విశ్వామిత్ర అనేటువంటి శబ్దం ఆ విధంగానే తీసుకోవాలి తప్ప ఈనాటి మన వ్యాకరణ ప్రకారంగా దాన్ని విడగొట్టకూడదు. విశ్వానికి మిత్రుడే అనేటువంటి భావనతో మనం విశ్వామిత్ర శబ్దాన్ని తీసుకోవాలి. అటువంటి విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుడు మనం ఈ విధంగా కొలవటానికి ఆయనకు అమేయమైనటువంటి బల పరాక్రమాలను తన తపశ్శక్తినంతా ధారపోసి విశ్వామిత్రుడికి ప్రియుడయ్యాడు. కాబట్టి విశ్వామిత్ర ప్రియాయ నమః అనేటువంటి నామం వచ్చింది. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి, దానికోసం ఎంతగానో తపస్సు చేశాడు. అటువంటి మహనీయుడు తన శక్తినంతా శ్రీరామచంద్రునికి ధారపోసి, అటువంటి ధారపోసిన విశ్వామిత్రునికి ఎవరైనా ప్రియంగా ఉండేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే అది ఒక్క శ్రీరామచంద్రుడే. కాబట్టి శ్రీరామచంద్రుడు మునులంటే శ్రీరామచంద్రుడికి ఇష్టము, మరలా ఆ మునులకి రాముడంటే పరమప్రీతి. ఈ విధంగా ఋషులకు, స్త్రీలకు, రాక్షసులకు, వానరులకు, మానవులకు ప్రియమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే అది ఒక్క శ్రీరామచంద్రుడే. కాబట్టి విశ్వామిత్ర ప్రియాయ నమః అనేటువంటి నామంలో ఇంతటి మహదర్థం ఇమిడి ఉంది అనేటువంటి అంశం మనం తెలుసుకోవాలి. అదేవిధంగా స్వామివారు యాగరక్షణ చేసిన తర్వాత మిథిలా నగరానికి బయలుదేరి వెళ్ళి అక్కడ పరమేశ్వరుని యొక్క ధనస్సుని విరిచి సీతామ్మవారిని చేపట్టడం జరిగింది. దానికి నామంగా హర కోదండ ఖండనాయ నమః అనేటువంటి నామం. శ్రీరామచంద్రుని యొక్క పరాక్రమానికి, ఆయన విష్ణుమూర్తి అని నిరూపించటానికి, సమస్తమైన జగత్తుకంతటికి ఆయనే మూలాధారము అని చెప్పటానికి ఈ శివ ధనుర్భంగము ఒక మూలంగా నిలుస్తుంది. సామాన్యులెవరూ ఎక్కుపెట్టలేనటువంటి ధనస్సును శ్రీరామచంద్రుడు ఎక్కుపెట్టి దానిని విరిచి సీతామ్మవారిని కళ్యాణం చేసుకోవటం అనేటువంటిది ఒక కమనీయమైన ఘట్టం. విశ్వామిత్రుడు అన్నమాట ఏమిటి అనంటే, శ్రీరామచంద్ర అదుగో శివధనస్సు ఒకసారి చూడవయ్యా అన్నాడు. శ్రీరామచంద్రుడు ఏం చేశాడు, ఆ విధంగానే చేస్తాను అని చెప్పి విల్లుని పైకి ఎత్తడమే కాకుండా అవకాశం ఉంటే దానిని ధనుర్భంగం కూడా చేస్తాను అనేటువంటి భావనతో ఆయన మాట్లాడి ధనస్సుని ఆయన ఖండనం చేయటం జరిగింది. దీనినే పోతనామాచ్యుడు శ్రీకంఠ చాపఖండన అన్నాడు. అటువంటి శివ ధనుర్భంగం గావించినటువంటి లోకైక వృత్తాంతం శ్రీరామచంద్రుని యొక్క అవతారంలో
ఆ అవతారం యొక్క వైభవంలో ఒక మూల కారణంగా నిలిచింది కాబట్టి అష్టోత్తర శతనామావళిలో హరకోదండ ఖండనాయ నమః అనేటువంటి నామం చోటు చేసుకున్నది. ఆ తర్వాత జానకీ వల్లభాయ నమః. జానకీదేవికి భర్త ఎవరయ్యా అంటే శ్రీరామచంద్రుడు. ఈ లోకంలో భార్యాభర్తలు ఎవరైనా ఉన్నారు అనంటే, అలా ఉండేటువంటి వారి గురించి చెప్పాలి అనంటే సీతారాముల గురించి చెప్పుకుంటారు. పురాణ ఆది దంపతులుగా పార్వతీ పరమేశ్వరుని చెప్పుకుంటారు. సీతారాములంటే ఆదర్శ దాంపత్యానికి ఒక చక్కని ప్రతీక. దేహాలు వేరైనా వారి ఆత్మ ఒకటే, వారి మాటలు వేరైనా భావం ఒకటే, వారి యొక్క జీవితాలు భిన్నంగా కనబడుతున్నా అందులో ఉండేటువంటి ఏకత్వం ఒకటే. కాబట్టి భార్యాభర్తలు ఇరువురు ఈ దాంపత్యము సంసారం అనేటువంటి రథానికి రెండు చక్రాల వంటి వారు. సమానంగా ఉంటేనే సంసార రథం ముందుకు సాగుతుంది. కొన్ని కోటాను కోట్ల ప్రజలకందరికీ దాంపత్యము అంటే, దంపతులు అనంటే, సంసారము అనంటే, భార్యాభర్తలు అంటే, ఏకపత్ని వ్రతము అంటే నిరూపించినటువంటి నామం జానకీ వల్లభాయ నమః. శ్రీరామచంద్రుణ్ణి ఎన్ని విధాలుగా పిలిచినా ఆయనకంట సీతావల్లభుడు, జానకీ వల్లభుడని పిలిస్తే ఆయనకి మహా ఇష్టం. అందువలనే మన వాళ్ళందరూ చెప్తూ ఉంటారు, రామాయ రామచంద్రాయ రామభద్రాయ అని ఈ విధంగా ఎన్ని నామాలు పిలిచి ఆయన మేలుకొల్పు చేసినా సరే శ్రీరామచంద్రుడు నిద్రలేవలేదట. చివరికి ఆయనకి సీతాయా పతయే నమః, సీతకు పతి అయిన ఓ రామచంద్ర నిద్రలే అనంగానే ఆయన నిద్ర నుంచి లేచాడు అని కవులందరూ చమత్కారంగా చెప్తారు. కాబట్టి సీతాదేవి అంటే శ్రీరామచంద్రునికి అంతఃప్రాణం. అటువంటి ప్రాణప్రదమైనటువంటి సీతాదేవి వల్లభుడుగా లోకంలో ప్రచారం పొంది మన అందరి చేత పూజింపబడుతూ ఉన్నాడు. కాబట్టి శ్రీరామచంద్రుని యొక్క నామావళిలో జానకీ వల్లభాయ నమః అనేటువంటి నామం సమస్తమైన లోకంలో సంసారం చేసేటువంటి భార్యాభర్తలకందరికీ శిరోధార్యమైనటువంటి పవిత్రమైనటువంటి నామం. ఆ తర్వాత జామదగ్న మహాదర్ప దళనాయ నమః అనేటువంటి ఒక నామం. ఈ జామదగ్ని అనంటే పరశురాముడు. పరశురాముడు కూడా స్వామివారి యొక్క అవతార విశేషమే. ఆయన యొక్క అహంకారాన్ని పోగొట్టి సాత్వికుడుగా మార్చినటువంటి గొప్ప సంఘటన రామావతారం. ఒక విశేషం ఏమిటంటే, ఒక అవతారం ఉండగా రెండో అవతారం ఉండేటువంటి అవకాశం పురాణాల ద్వారా మనకి కనిపించదు. వామనావతారం అయిపోయింది, పరశురామావతారం వచ్చింది, నరసింహావతారం అయిపోయింది, వామనావతారం వచ్చింది, ఒక అవతారం అయిన తర్వాత ఇంకో అవతారం. కానీ రామావతారంలో రెండు అవతారాలు కలిసి ఉన్నాయి, అటు పరశురామావతారం ఇటు రామావతారం. రామావతారం వచ్చిన తర్వాత పరశురామావతార ప్రయోజనం పెద్దగా ఉండదు. పరశురాముడి యొక్క లక్షణం ఏమిటంటే దుర్మార్గులైన క్షత్రియులందరినీ వధించటము. ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం అని ఆ బ్రహ్మ తేజస్సుని స్థాపించటమే ఆ అవతారం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఆ ఉద్దేశం నెరవేరింది. ఇంకా పరశురాముడి యొక్క అవతారంతో పని లేదు. రామావతారం వచ్చిన తర్వాత అదిగో ఇటువంటి అంతర్రహస్యాన్ని లోకానికి చాటి చెప్పటానికి ఈ నామం మనకి చక్కగా ఈ నామావళిలో కనిపిస్తూ ఉంటుంది. పరశురాముడి యొక్క గర్వాన్ని భంగం చేసి ఆయన్ని ఒక సాత్విక మహామునిగా తీర్చిదిద్దినటువంటి సంఘటన ఈ నామం ద్వారా మనకు అర్థమవుతూ ఉంటుంది. అనంతరం శ్రీరామచంద్రుడు సీతాదేవితో అయోధ్యలో చిరకాలం ఉండిన తర్వాత దశరథుడు శ్రీరామచంద్రునికి పట్టాభిషేకం చేద్దాము అనుకుంటున్న సమయంలో కైకేయి వరం కోరటం, ఆ వరప్రకారంగా దశరథ మహారాజు యొక్క ఆజ్ఞను అనుసరించి శ్రీరామచంద్రుడు సీతాదేవి లక్ష్మణస్వామితో కలిసి వనవాసం చేయటం మనకందరికీ తెలిసిన విషయమే. పితృవాక్య పరిపాలన అనేటువంటిది శ్రీరామచంద్రుడు ఆచరించి చిత్రకూటము అనేటువంటి ప్రాంతంలో ఆయన నివసించాడు. అందువలన చిత్రకూట సమాశ్రయాయ నమః అనేటువంటి ఒక నామం మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు కూడా చిత్రకూట పర్వతాన్ని వేలాదిగా రామభక్తులు దర్శించుకుంటూ ఉంటారు. అక్కడ ప్రవహించేటువంటి నది మందాకిని. ఆ చిత్రకూట ఆశ్రమం దగ్గరే భరతుడు శ్రీరామచంద్రుడిని కలుసుకున్నాడు. శ్రీరాముని పాదుకులు తీసుకువెళ్ళి ఆ పాదుకుల్ని సింహాసనం మీద ఉంచి నందిగ్రామం నుంచి పరిపాలన గావించాడు. బ్రహ్మాండమైనటువంటి ఔషధ విశేషాలు కలిగిన మహాపర్వతం.
అక్కడే కాకాసుర వృత్తాంతం జరిగింది. ఇటువంటి మహనీయమైనటువంటి గుణ విశేషాలతో, మునుల యొక్క ఆశ్రమాలతో, మందాకిని మొదలగు నదులతో వైభవంగా ఉండేటువంటి చిత్రకూట ప్రాంతంలో స్వామివారు చిరకాలం ఉండి మునులకందరికీ ఆనందం కలిగించాడు కనుక చిత్రకూట సమాశ్రయాయ నమః అనేటువంటి నామం మనకి శ్రీరామచంద్రుని యొక్క అష్టోత్తర నామాలలో కనిపిస్తూ ఉంటుంది. అనంతరం సీతాదేవిని అపహరించడం కోసం శూర్పణ యొక్క మాటలు విని రావణాసురుడు మారీచుణ్ణి పంపిస్తాడు శ్రీరాముణ్ణి మోసం చేసి దూరంగా తీసుకువెళ్ళిమని. అప్పుడు తాను వచ్చి సీతాదేవిని అపహరించవచ్చు అని. మాయారూపంలో లేడిగా వచ్చేటువంటి ఆ మారీచుణ్ణి ఒకే ఒక్క బాణంతో యమ సదనానికి పంపించాడు శ్రీరామచంద్రుడు. మాయా మారీచ హంత్రే నమః అని నామం. ఈ మారీచుడే రామాయణంలో అద్భుతమైనటువంటి సూక్తి రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు ఎవరయ్యా అంటే సాక్షాత్తు ధర్మస్వరూపుడు అని ఆ రాక్షసుడి యొక్క నోటి నుంచి ఒక అమృత వాక్కు వచ్చింది. మారీచుడి యొక్క పాత్ర చాలా చిన్నది రామాయణంలో, కానీ అతను చెప్పిన మాట చాలా పెద్దది. రాక్షసుడైనటువంటి మారీచుడు దుర్మార్గుడే, కానీ ఆయన చెప్పినటువంటి మాట మాత్రము సన్మార్గానికి మూలమైనటువంటిది. అటువంటి మారీచుణ్ణి సంహరించినటువంటి శ్రీరామచంద్రుడి యొక్క ధనుర్విద్యని చెప్పేటువంటిది ఈ మాయా మారీచి హంత్రే నమః. అటు పిమ్మట శ్రీరామచంద్రుడు సీతాదేవిని అన్వేషిస్తూ కిష్కింధ రాజ్యంలోకి ప్రవేశించినప్పుడు హనుమంతునితో పరిచయము, హనుమంతుని సుగ్రీవుడి దగ్గరికి శ్రీరామ లక్ష్మణులను తీసుకువెళ్ళటము, అక్కడ సుగ్రీవునితో స్నేహము, ఇవన్నీ జరిగాయి. ఆ సందర్భంగా వాలి వల్ల కలిగేటువంటి ప్రమాదం చెప్పటం వలన వాలిని సంహరిస్తాను అని శ్రీరామచంద్రుడు వాగ్దానం చేశాడు. తత్ప్రకారంగానే వాలి వధ జరిగిపోయింది. ఆ అంశాన్ని తెలియచేస్తూ వాలి ప్రమథనాయ నమః అనేటువంటి నామం ఈ అష్టోత్తర శతనామావళిలో చోటు చేసుకుంది. రామాయణంలో 3 ప్రధానమైన ధర్మాలు కనబడతాయి. ఒకటి అయోధ్యని కేంద్రంగా చేసుకుని మానవ ధర్మం, కిష్కింధను కేంద్రంగా చేసుకుని వానర ధర్మం, శ్రీలంకను మనం ఈనాడు శ్రీలంక అంటాం, ఆ రోజుల్లో కూడా లంక అనే దానికి పేరు, ఆ లంకను కేంద్రంగా చేసుకుని రాక్షస ధర్మం. ఒకే సమయంలో విభిన్న ప్రాంతాలలో 3 ధర్మాలు వర్తిల్లుతూ ఉన్నటువంటి సమయంలో శ్రీరామచంద్రుడు భారతదేశంలోనూ లంకలోనూ ఈ మూల నుంచి ఆ మూల దాకా ఆయన మానవ ధర్మాన్ని సుప్రతిష్ఠితం చేసి రాక్షస ధర్మం కన్నా జంతు ధర్మం కన్నా మానవ ధర్మమే మిన్నా అని చాటి చెప్పేటువంటి అంశం ఈ వాలి వధ ద్వారా మనకందరికీ అర్థమవుతుంది. మానవులు ఏ విధంగా ప్రవర్తించాలి, మానవ ధర్మం అంటే ఏమిటి, మానవ జీవనం ఏ విధంగా కొనసాగాలి, ఎన్నో రకాల జంతు ప్రవృత్తుల నుంచి మానవుడు ఉన్నతుడై ఉదాత్తుడై సంస్కారవంతుడై జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. మరల జంతు ప్రవృత్తిలోకి వెనక్కి వెళ్ళకూడదు, ముందుకు నడవాలి. అలా ముందుకు నడిపించేటువంటి బాధ్యతను ఆనాడు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు తీసుకోవటం జరిగింది. అది కిష్కింధలో సుగ్రీవుణ్ణి రాజ్యంలో ఆయన్ని నిలబెట్టి రాజుగా చేసి ఇతరమైనటువంటి కార్యక్రమాలన్నీ ధర్మబద్ధంగా నిర్వహించటంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. సుగ్రీవేప్సిత రాజ్యదాయ నమః అనేటువంటి నామం. సుగ్రీవుణ్ణి రాజుగా చేశాడు శ్రీరామచంద్రుడు. అడిగారు చాలామంది, ఏమండి భరతుడు అడిగితే మీరు పాదుకులు ఇచ్చారు, సుగ్రీవుడికోనో రాజ్యం ఇచ్చారు, రావణాసురుడు చనిపోయిన పిమ్మట విభీషణుడికి లంకారాజ్యం ఇచ్చారు, రేపు పొద్దున భరతుడు అడిగితే అయోధ్య రాజ్యం కూడా ఇచ్చేస్తారా అంటే ఇచ్చేస్తాను అన్నాడు ఆయన. లక్ష్మణుడు అడిగినా ఎవరడిగినా ఇచ్చేస్తాను నేను రాజ్యం, నాకు రాజ్యం కాదు ముఖ్యము, నన్ను కోరుకున్న వారు నిరాశతో ఉండకూడదు, నన్ను శరణాగతి కోరుకున్న వాళ్ళు కోరిక తీర్చలేడు శ్రీరాముడు అనుకోకూడదు అన్నాడు. అది శ్రీరామచంద్రుని యొక్క ధర్మము. ధర్మం కోసం తన రాజ్యాన్నైనా పరిత్యజించడానికి ఆయన సంసిద్ధత వ్యక్తం చేసినటువంటి మహనీయమైనటువంటి వ్యక్తి. కాబట్టి సుగ్రీవునికి రాజ్య ప్రదానం చేసి తాను మాత్రం యథాప్రకారంగా ముని జీవనాన్ని గడుపుతూ ఉన్నాడు. అటు పిమ్మట
ఆంజనేయ స్వామి వారు లంకలో సీతామ్మవారిని దర్శించుకుని సీతామ్మవారి యొక్క వార్తను శ్రీరామునికి తెలియచేసిన పిమ్మట వానర సైన్యంతో స్వామివారు లంక వైపు కదిలారు. మధ్యలో సముద్రం అడ్డు వచ్చింది. సేతువు నిర్మించారు స్వామివారు. సేతుకృతే నమః అని ఒక నామం. అంటే ఈరోజు కూడా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే సముద్రం మీద వారధి కట్టడం అనేటువంటిది. ఇటువంటి వారధి కట్టాలి అని అంటే ఎన్ని రాళ్ళు, ఎన్ని వేల లక్ష కోట్ల టన్నుల ఇసుక సిమెంటు వేస్తే పైన వారధి వస్తుంది? ఇది సాధ్యమా? అటువంటి అసాధ్యమైన కార్యక్రమాన్ని సుసాధ్యం చేశాడు శ్రీరామచంద్రుడు. వానరుల సహాయంతో నీటి మీద తేలేటువంటి రాళ్లను వేసి సముద్రుడు కూడా ఆ వరాన్ని ఇవ్వటం కూడా జరిగింది. నీరాదులకు కూడా ఆ వరం ఉన్నది. కాబట్టి ఆనాటి ప్రపంచంలోనే నీటి మీద తేలియాడేటువంటి వంతెన మొదటిసారిగా నిర్మించినటువంటి మహానుభావుడు ఎవరయ్యా అంటే శ్రీరామచంద్రుడు. ఆయన పట్ల సముద్రుడు కూడా కరుణించాడు చూడండి. కాబట్టి మానవులు తలుచుకుంటే ఈ ప్రకృతి మనకి సహకరిస్తుంది. మానవులు గనక సరిగ్గా ఉండకపోతే ప్రకృతి వికృత అవుతుంది, మానవ జీవనం విధ్వంసమైపోతుంది. ప్రకృతితో సహజీవనం ఏ విధంగా చేయాలో శ్రీరామచంద్రుని చూసి మనం నేర్చుకోవాలి. కాబట్టి సముద్రుడిని ప్రార్థించి సముద్రుడి యొక్క వరంతో వానరాదుల యొక్క సహాయంతో సేతును నిర్మించి లంకలోకి వెళ్ళి రావణాసురుణ్ణి వధించడం జరిగింది శ్రీరామచంద్రుడు. ఆ సందర్భంగా దశగ్రీవ శిరోహరాయ నమః అనేటువంటి ఒక నామం. దశ శిరస్సులు కలిగినటువంటి రావణాసురుణ్ణి వధించాడు అనేటువంటి అంశాన్ని ఈ నామం మనకి తెలియచేస్తూ ఉంది. అనంతరం విభీషణ ప్రతిష్టాత్రే నమః, విభీషణుణ్ణి లంకా రాజ్యంలో ప్రతిష్ఠ చేశాడు, అంటే ఆ రాజ్యాన్ని ఇచ్చాడు. చూడండి, శ్రీరామచంద్రుడు పరోక్షంగా భరతుడికి రాజ్యాన్ని ఇచ్చినట్టే కిష్కింధలో సుగ్రీవుడికి రాజ్యం ఇచ్చాడు, లంకలో విభీషణుడికి రాజ్యం ఇచ్చాడు తప్ప ఆయన మాత్రం ఏ రాజ్యమూ తీసుకోలే. ఆయన రాజాధిరాజు, చక్రవర్తి. శ్రీరామచంద్రుడిని చక్రవర్తిగా మనం సంభావిస్తూ ఉంటాం, సార్వభౌముడిగా పరికీర్తిస్తూ ఉంటాం. అటువంటి మహానుభావుడు విభీషణుణ్ణి సుప్రతిష్ఠితం చేసి లంకలో కూడా మానవ ధర్మాన్ని ఏర్పాటు చేశాడు. తిరిగి అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం చేసుకుని ప్రజానురంజకంగా పరిపాలన చేశాడు. 10,000 సంవత్సరాలకు పైగా 100 అశ్వమేధ యాగాలు చేశాడు. ఒక యాగం చేయటమే కలియుగంలో చాలా కష్టం. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు 100 అశ్వమేధ యాగాలు చేశాడు. అందువలనే అష్టోత్తర ఈ శతనామావళిలో సర్వయజ్ఞాధిపాయ నమః, యజ్ఞనే నమః అనేటువంటి నామాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. స్వామివారు ఆ అశ్వమేధ యాగం చేసి ప్రజలకందరికీ సుఖ సంతోషాలు కలిగించి నెలకి 3 వానలు కురిసే విధంగా చేసి చక్కని పాడి పంటలతో ఈనాటికి కూడా మనం రామరాజ్యము అని అంటున్నాం. అటువంటి రామరాజ్యాన్ని ఈ యజ్ఞాల ద్వారా తన ధర్మ నిష్ఠతో స్వామివారు స్థాపించారు. ఈ విధంగా శ్రీరామచంద్రుని యొక్క అష్టోత్తర శతనామాలలో ప్రతి నామము ఎంతో విశేషమైనది, ప్రతి నామము మహిమాన్వితమైనది, ప్రతి నామము రామాయణంలో జరిగిన కథ యొక్క సారాంశాన్ని మనకు తెలియచేసేటువంటిది. అష్టోత్తర శతనామాలు అంటే ఏమిటి అని అంటే ఒక వెన్న వంటిది. పాలు నుంచి ఏ విధంగా అయితే పెరుగు ఏర్పడుతుందో, పెరుగు నుంచి మజ్జిగ ఏర్పడతాయో, మజ్జిగ కనుక చిలిగితే వెన్న వస్తుందో, అదేవిధంగా రామాయణం జరిగింది. వాల్మీకి మహర్షి రచించాడు 24,000 శ్లోకాలతో. అందులో ఉండే సారాంశమంతా 108 నామాలలో నిక్షిప్తం చేయటం జరిగింది. కాబట్టి ఇది ఒక నవనీతము. చాలా సులభంగా మనం ఆ వెన్నను స్వీకరించవచ్చు. కాబట్టి అటువంటి నవనీతము వంటి ఈ యొక్క అష్టోత్తర శతనామాలను మనం ప్రతిరోజు చదువుకున్న ఇంట్లో, మన ఇంట్లో శ్రీరామచంద్రునికి ఆ నామాలతో పూజించిన, దేవాలయంలో చక్కగా అర్చనలు చేసుకున్న అనంతమైన ఫలం కలుగుతుంది. రామాయణంలో ఉండేటువంటి నామాలైనా అంటే కాదు, శ్రీమన్నారాయణుడుగా శ్రీ మహావిష్ణువుగా వైకుంఠంలో ఉంటూ ఆయన చేసేటువంటి అనంతమైనటువంటి లోక కళ్యాణకారకమైన అంశాలన్నీ కూడా వివిధ నామాలలో ఈ యొక్క అష్టోత్తర శతనామావళిలో పొందుపరచడం జరిగింది. పరాకాశాయ నమః, పరాత్పరాయ నమః, పరేశాయ నమః, పారణాయ నమః, పారాయ నమః, సర్వదేవాత్మకాయ నమః, పరస్మై నమః అంటూ ఈ అష్టోత్తర శతనామావళి
చివరగా పరస్మై నమః అనేటువంటి నామంతో ముగుస్తుంది. రామశబ్దం అవతారంతో మొదలయ్యి పరస్మై నమః అనేటువంటి పదంతో నామంతో ఈ అష్టోత్తర శతనామావళి ముగుస్తుంది. కాబట్టి మనం ఈ అష్టోత్తరనామాలు నిత్యము చదువుకున్నా, ఈ యొక్క నామాలతో స్వామివారిని అర్చించిన, దేవాలయాల్లో పూజలో వీటిని వినియోగించిన సమస్తమైన శుభాలు మనకు కలుగుతాయి. అద్భుతమైనటువంటి ఈ నామాలను పఠించండి. శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.